పచ్చికట్లయ్యా సరిగా మనట్లేదా ప్రతిసారి ఈ టైం కల్లా అసలు కంప్లీట్ అయిపోయేది బట్ ఈసారి ఏంది మీ పొంగు వచ్చేసినట్టుందా మాది రాలా అందుకనే మీరా అట్లా మాట్లాడడం పెట్టాలి ఉత్తరాయణం తిరిగే రోజు సూర్యుడి దేవుడు పెట్టి దండం పెట్టాలా ఉప్పు ఉప్పు ఊదేది అంతా ఊతకూడదు ఆ పక్క చాలా పెద్ద ముగ్గ వేయాలి కదా ఇంకేం వచ్చింది హెల్ప్కి అయిపోయిందా ఒకసారి వెళ్ళిపోయింది ముందు రోజు తీసుకొచ్చారు ఒక కోడిన ఆ రోజు రాత్రి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నవ్వుకోదు ఆ కుక్క ఎత్తుకుపోయింది బండ కింద పెట్టేశారా ఆ కుక్క ఎత్తుకు వెళ్ళిపోయింది మళ్ళీ పోయి తెచ్చినాడు ఇంకో కోడిని ఆ రోజు మీ బావ కోడినాడు మీ బావ చిన్న నవ్వు కాదు వాళ్ళు ఆడే పునుకున్నారు కదా అది ఎందుకు ఎత్తుకెళ్ళిపోయింది ఇప్పుడు కూడా చెప్తుంటాడు దాని గురించి ఇప్పుడు అది ఆవిరి వస్తుంది అన్నం మీద అంటే దాని అర్థమైందా అది వేడి ఉంది పట్టుకుంటే కాలుతుందని అర్థం అక్కడ దాన్ని పట్టుకోకూడదు ఒకటి నేర్చుకుంటా పోవాలా సరేనా మన ఆ రోజు ముత్యాలమ్మ కాడికి పోతే కూడా వాళ్ళు అట్టే చేసింది కొన్న పుంజాలు అది మీదేనమ్మా అదే అక్క కొన్నా కూడా మీదే ఇంటిగా వస్తామన్నా ఇది తినేస్తున్నా వద్దు ఇది తినేస్తున్నా హాయ్ అండి ఈ వీడియో వచ్చి కనుమ పండుగ రోజు తీసిన వీడియో అనమాట అయితే మా అమ్మల పక్క కనుమ పండుగని చాలా బాగా జరుపుకుంటారు అన్ని పండుగల కన్నా అన్ని కనుమల కన్నా ఈ కనుమ అనేది నాకు చాలా బాగా నచ్చింది మా పిన్ని మా అమ్మ వాళ్ళు అక్కడే పొంగల్ చేసుకోవడం అలాగే మా బాబాయ్ వాళ్ళతో తొందరగా పొంగల్ అదే పొంగు వచ్చేస్తే ఒక పచ్చా పొంగల్ పాలా పొంగల్ అంటూ ఉంటే మా అమ్మ అయితే వరవలేకపోయింది ఎందుకంటే వాళ్ళు వచ్చేసింది పొంగు నాది రాలేదని చెప్పి ఇక ముందు రోజు వచ్చేసి ఇలా సిద్ధమైతే చేసి పెట్టుకుంటారు అనమాట మార్నింగ్కి ఇబ్బంది లేకుండా తంగేడి అలాగే నల్లేరు అలాగే పొయ్యి అలాగే సన్న సుదుగులు అలాగే వీటిని వచ్చేసి పిండి పూలు అని అంటారనమాట ఇవన్నీ కంపల్సరీ కనుమ పండక్కి బొమ్మరీలు కట్టేసి పొంగల్ అయితే పెట్టేసుకుంటూ ఉంటారు అలాగే ఒక చిన్న దబ్బా తీసుకొని దానికి వచ్చేసి పసుపు కొమ్మని అయితే ఈ విధంగా కట్టేస్తారు ఆ పసుపు కొమ్మకు కూడా ఇలా చిన్ని రేణువులు అయితే వచ్చి ఉండాలి అలాంటి కొమ్మలే కడుతూ ఉంటారు అనమాట చాలా బాగా జరుపుకుంటారు కూతులు కానీ కొడుకులు కానీ కోడలు కానీ కంపల్సరీ ఈ పండగకి అయితే రావాలని కంపల్సరీ పిలుస్తూ ఉంటారు అనమాట ఖచ్చితంగా ఆ పండగకైనా రండి నాయనా అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా మా ఆయన వాళ్ళ పక్క అయితే ఈ విధంగా జరుపుకోరు ఓన్లీ పశువులు మాత్రమే పెయింట్లు వేసేస్తారు ఇంకా వాళ్ళ అదే మాలో చేయగట్టి ఈ టైంకి చేసేస్తున్నట్టు కదా ప్రతిసారి ఈసారి లేట్ అయిందా సూర్యుడు వచ్చినా పెట్టుకున్నానిందా ఆడ ఏం చేస్తున్నాడే నీ పాలకి వాళ్ళదే ఈరోజు వాళ్ళు చేయాలి మనం అది చేసేది మగవాళ్ళే చేయాలా ఎడైనా కాకపోతే మా డాడీ స్నానం చేసినాడు అనమాట సో మా అమ్మ చేస్తుంది అయినా మా డాడీ అలాంటివన్నీ చేయలేడు మా బాబాయ్
నోటితో ఊదకూడదా అందుకని ప్లేట్తా ఊదురు వాట అంతా ఊదకూడదు కదా. గుమ్మం ముందు కూడా నల్లేరు, తంగేడి, అలాగే పెండిపూలు. ఆడ వస్తుండేది ముహూర్తం ఈరోజు పెట్టారు దానికి. అంతా పొగ. ఆ పక్క వచ్చి పొండక్కళ్ళు, ఈ పక్క వచ్చి మేము. ఆ పక్క పొగ కాబట్టి పొండక్కలది అనమాట. ముగ్గేసేసింది అక్క. ముగ్గు తెలిసిన ముగ్గైనా చాలా బాగుంది కదా. అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే రంగులు అట్లా డిఫరెంట్గా అనిపించింది అనమాట. మా పిన్ని అయితే వేసింది అనమాట ముగ్గు. వీళ్ళు గుమ్మల్లో కూడా వేస్తున్నారు అనమాట. ఆయన నాడు పెట్టేసిన తిరగతాను ఆ ఇంట్లో పోయా. ముగ్గు బాగుంది అక్క. అదేలే నిన్న ముగ్గు పిండి కలర్ తక్కువ అన్నట్టయింది. ఈరోజు వచ్చి అందుకని ఈరోజు ముగ్గు బాగుంది. పడింది కదా. బాగా వచ్చిందా? లాస్ట్ ఇయర్ తీసింది పాత ఇంట్లో అట్టే ఎత్తి పెట్టింది. పచ్చికట్లు అయ్యా సరిగా మనట్లేదా? మా గుమ్మడి ఆకులు కావద్దా? గుమ్మడి ఆకులు. ఈ ఆకులు అన్నం పెట్టి అప్పుడు కోడి కోసి అట్లా అనమాట చల్లుతారు. అదే పొల్లి అనమాట. సొరకాయ ఆకులు పెట్టకూడదా? గుమ్మడి ఆకులే పెట్టాలా? వీళ్ళు కోడినారు దాచి పెట్టినారు అనమాట గంప కింద. బొమ్మరీలు కాడ వదిలేసి ఏం పులి చల్లుతాడు దాని నుంచి ఆడసా. రాత్రంతా కూడా ఏడ్చినట్టున్నాడు వాడు. ఎందుకని అవంతన అయిపోయినాడు వాళ్ళ రాడీ లాగా అయిపోయాడు. ఏపిస్తాడు.
ఆ నోట్లో ఏళ్ళు పడలేదు ఎందుకు లేదు ఓడి ఏది ఓడి బాగా ఈసారి ఏమో అంత లేట్ అయింది సూర్యుడు మనం అసలు ప్రతిసారి ఈ టైం కల్లా అసలు కంప్లీట్ అయిపోయేది. బట్ ఈసారి ఏంటో వాళ్ళిద్దరు కూర్చున్నాడు అంటున్నారు. మా డాడీ ఆడ కూర్చున్నాడు, మా అమ్మ ఏడు కూర్చున్నది. తర్వాత పుష్పం తీసి పారేస్తామ్మా. ఆ పుష్పం తీసి పారేస్తామ్మా. పారేస్తానా చిట్టి కడతారు. మామూలుగా ఈసారి మనం పాలకి ఇచ్చేసాం కాబట్టి తోటలో చల్లం. మామూలుగా అయితే మనం పెట్టుకున్నప్పుడు మనం చల్లుకుంటామా. అది తెలుసుకున్నారా? పాలకి ఇచ్చేసిన అది తోట మందే కదా, చల్లకూడదు అంటున్నా. పైరు బాగుండడం కోసం వాళ్ళు చల్లుకుంటారా? ఇప్పుడు ఓన్లీ ఇంట్లో వరకే మనం. మీది రాలేక పొంగ మామూలుగా అక్కడైతే ఇటుక రాళ్ళతో కాదు కదా, మీరు కూడా ఇలా ఇదే రాళ్ళు కదా. నోరుతో కానీ ఊదురుగుట్టంతో కానీ ఓతకూడదు. సో అందుకని వెళ్ళనమాట. ఏంది మీ పొంగు వచ్చేసినట్టుందా? మాది రాలా, అందుకనే మీరా అట్లా మాట్లాడడం. మా బాబాయ్ ఇది ఫస్ట్ అయితే పొంగ వచ్చింది. సో అందుకనే ఆయన కావాలని అంటున్నాడు మా అమ్మాయిని. ఆయన తెలివైన ఆయన కానీ ఇప్పుడు మాకు కూడా వస్తున్నా. ఏమో నైన్ రమ్మంటున్నావు? అభిమేనా? వచ్చేటప్పుడు మగవాళ్ళు ఉండాలా ఖచ్చితంగా. పొలేని పొద్దురసం పని చేసిన వాళ్ళు వేస్ట్. అప్పుడు వచ్చి పొలి అంటే సార్ నేను చిన్నప్పుడు బతికే ఉన్నాడు. ఆయన చీవాసి మండేస్తే చాలు ఆయన భలే బాగా అవుతుంది. ఆవు పేడ కదా, ఆవు పేడ నుంచి బరి పేడ నుంచా? ఆవు పేడ అయితే ఇంకా మంచిది. దుడ్డు చుట్లా పెడతాం మేము పేడ. ఈసారి పేడలో మోడల్స్ అన్ని మార్చేయాల్సింది. ఇంకా అవును అంతే కదా. అయితే ఇంకా మారుతాం, పెదపడం రోజు పెట్టేస్తాం. ఇంకా ఆ రోజే పెట్టాలి. ఉత్తరాయణం తిరిగే రోజు సూర్యుడి దేవుడు పెట్టి దండం పెట్టాలా. మరి ఈరోజు అదే ఈరోజు పెడుతున్నట్టు
వెళ్ళారులే. మా మంట అంతా పక్క పోతుంది అందుకని. మీ గోవగా వేసుకుంటారు అందుకని. మీది పోలా, మీరు గోవగా వేసుకుంటారు అందుకని పోలా మీ మంట. చిన్న పెట్టుకొని చెప్పాను సారు ఏమన్నాడా ఉల్లులు కర్రలు ఊదేదే ఉప్పు ఊదేది అంతా ఊతకూడదు. సైడ్కి వచ్చేసాను నాన్న. అది ఆమె తిండిపోతుంది, పాలు పోస్తే రాలేదు బా. కాదు బియ్యం కడిగి పెట్టేసి బియ్యం కూడా వేసి తర్వాత పొంగి వస్తుంది కదా. మళ్ళీ పొంగు వస్తున్నప్పుడు అనొచ్చులేమా, ఇప్పుడు వస్తుంది పొంగు. ఇందాకంతా తెలుతుంటే బాగుందన్న ముగ్గు. నేనే వేసాను నాన్న, నేనే వేసా. ఆ పక్క చాలా పెద్ద ముగ్గు వేయాలి కదా. అట్లా ఏర్లే ఈ మొన్న ఇప్పుడు ఈ రాదమ్మా. ఏం చూడు కావాలనే అయిపోయింది మంది. పూజా పురస్కారాలు చేసేస్తున్నారు ఇల్లే. కీర్తి కాముండు, మళ్ళీ ఆడికి వెళ్తున్నావు. ఏం చేయన్నారు మీరా? గుమ్మడాకులు తీసుకుపోయి కోన్ తీయండి. మన్నేమా కీర్తి రుచి ఉండకూడదు. రుచి వచ్చి మా తొందరగా వచ్చి ఉండకూడదు. వచ్చి రుచి అమ్మా కీర్తి. ఇల్లంతా బాగా పెట్టుకున్నా. ఇంట్లో చల్లా ఇంకేం వచ్చింది హెల్ప్కే. పెట్రోల్ జాగ్రత్త పట్టుకోడా అయిపోయిందా? మేము అద్దీపోమే మీరు తీసేసా ఇందాక. అది అన్న వదిలేనుకో కూడి వెళ్ళానికి ఈరోజు. ఒకసారి వెళ్ళిపోయింది, ముందు రోజు తీసుకొచ్చారు ఒక కోడిన. ఆ రోజు రాత్రి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నవ్వు కాదు ఆ కుక్క ఎత్తుకుపోయింది. బండ కింద పెట్టేశారా, ఆ కుక్క ఎత్తుకు వెళ్ళిపోయింది. మళ్ళీ పోయి తెచ్చినాడు ఇంకో కోడిని.
ఆ రోజు మీ బావ కొడున్నాడు, మీ బావ చిన్న నవ్వు కాదు, వాళ్ళు ఆడే పునుకున్నారు కదా, అది ఇంటికి ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా చెప్తుంటాడు దాని గురించి. వాటికి ఆకలేస్తున్నా, బర్రెల మీద కూడా చల్తాను అక్క పొల్లే. దండలు కట్టి అదే పెయింట్లు వేస్తారు కొమ్ములకి. మా ఊర్లో వచ్చి ఒట్టి పెయింట్లు వేస్తారు కొమ్ములకి. ఇప్పుడు ఎత్తేసేయాలా మళ్ళీ ఎత్తాలి అయ్యే కొద్దిసేపు తర్వాత కాకులు వచ్చేస్తా. బెల్లం పెట్టావా? సంగట్లాగా కాదనమాట, అంటే రాగిపిండి వేయరు, మామూలు సంగట్లాగా అనమాట. పోయి మంటేసా ఉండా బుచ్చు తీయాలంట. ఒకసారి ఒకటి చెప్తే గుర్తుపెట్టుకునేలా, ఇంకోసారి తప్పు చేయకూడదు సరేనా? ఇప్పుడు అది ఆవిరి వస్తుంది అన్నం మీద, అంటే దాని అర్థమైందా? అది వేడి ఉంది పట్టుకుంటే కాలుతుందని అర్థం. అక్కడ దాన్ని పట్టుకోకూడదు, ఒకటి నేర్చుకుంటూ పోవాలా సరేనా? ఆవిడతో సావాసం చేసి అన్నీ మారుతాయి చిన్నపిల్లలు కదా. బయటికి వెళ్ళిపోతున్నాలే. ఆ గంజి నీళ్ళలో తుమ్మమండి. నేను వేస్తా కానీ అయిపోయిందా? అదంతా దైవ రోజులో పెట్టిన అన్నట్ట టీ అంట తాగు, బీపీ తగ్గించుకో. మరి నుంచి అరస్తా ఉన్నా. ఇంట్లో లోపలే చల్లినారు, ఇదంతా చల్లలేదా? కొమ్ములో పెయింట్ వేస్తా ఉంది మా పిన్ని. పెయింట్ ఏంటది? ఎర్రమట్టి పెయింట్ కాదు, పెయింట్ లేదంట, అంటే ఇక్కడ దొరకలేదంట. సో ఎర్రమట్టి, పాతకాలంలో కూడా ఎర్రమట్టి అనమాట. ఇంకా ఈ మంట వచ్చేసి కోడిని అయితే దీంట్లోనే కాల్చేస్తున్నారంట, చూద్దాం. ఇంకా అక్క కూడా ఆరిపోయిన పోయి మళ్ళీ ఏలుస్తూ ఉంది.
చిన్న కోడిలాగా ఉంది కదరా. అవే రెక్కల కాడే తీయడం కష్టం, మిగతా అంతా తీసి ఈజీ. ఓలు కూడా పొయ్యి కాడలే కాల్స్తున్నది. నాటుకోడి పొయ్యి మీదే బాగుంటుంది. పొయ్యి కాడ కాలిస్తేనే బాగుండేది అంటుంది. నేను చాలా మంది చూసా నీళ్ళలో ముంచేసి మళ్ళీ కాల్చేది. వచ్చేస్తుంది ఈజీ, మళ్ళీ కాల్చినట్టే ఉంటుందంట. మన ఆ రోజు ముత్యాలమ్మ కాడికి పోతే కూడా వాళ్ళు అట్టే చేసింది. అంత తొందరగా ఇచ్చినారంటే మనకి, వాళ్ళు నీళ్ళలో ముంచి తీసేసి తర్వాత కాల్చినట్టున్నారు వాళ్ళు. ముత్యాలమ్మ కాడికి వాళ్ళ మనం అప్పుడు మీరు వాళ్ళ దగ్గర చేయలా? అది కాల్చినట్టే ఉన్నది. నాకంతా ఊగింది. పున్నోరితో ఊదొచ్చు, పొంగల్ అయిపోయింది కాబట్టి. సారీ, సంగటి కొన్న పుంజాలు అవుతుంది. మీదేనమ్మా అదే 800. అదే 2 కేజీలు ఉంటుంది అదే. అది జనం ఫస్ట్ రోజు కోసి ఎవరు సార్ వాళ్ళు వస్తారు. మనసు అదలేరా బాబు రద్దా అక్క కొన్నా కూడా మీదే ఇంటిగా అంటే కాల్చేటప్పుడు పుసుపుగా అయిపోతుంది అదే. గట్టిగా కొంతమంది అది ఇష్టపడరు. ఏమేం కదా సార్ అన్న చికెన్ అది కాకుండా చాలులే. ఇంకే బాకు నువ్వు అంతలేక అన్నీ తీసుకో, అంతలే బాగా మండుకుంటుంది. ఇంకా కాలాల వాళ్ళు అయితే పుసుపుగా ఉంది. ఏం పసుపు ఎక్కినాయి వాళ్ళేం పసుపు పూయలే. అక్క మీరు పసుపు పూసినారా? ఇంకా పూయలేదు వాళ్ళు, కానీ కాలస్తుంటేనే పసుపుగా ఉందన్న. ఏడ మండపోతా అంటే ఆడకంటే ఎత్తుకోబోమ్మా. మండుతుంది. సరే నేను స్నానం చేసి నేను కూర చేసిస్తా. అబ్బా ఏం చెప్తా వస్తాడంటమ్మా. వస్తాడంట.
ఇదే నాటుకోడి అయితే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మామూలు కోడి అయితే ఊరిని నెట్టుకొనేసి అయిపోద్ది ఇది. దీని కష్టం ఎక్కువ రుచి ఎక్కువ కదా. కట్ చేసేసినారు మా కోడినా ముక్కలుగా వేసేసిందా? ఒక్క చెక్క చూపించింది. ఎండు కొబ్బరి మిక్సీకి పడదని ఎండు కొబ్బరి అయితే ఇట్లా మిక్సీకి వేస్తాను అనమాట. మా మిక్సీలో అయితే అన్ని ఎంత ముక్కలు వేసిన మిక్సీ అయిపోతుంది అక్క. మీ మిక్సీలో ఏందో నాకు పాతది ఎప్పుడు పాత దానికి ఇది లేదు. అంటే వాళ్ళ ఏం వేయట్లేదు నేను. ఇలా ధనియాలు, పట్ట మొగ్గ, ఏలక్కాయ అనమాట, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు. దోశ చూపి పిచ్చి దోశ చూసి. ఇది చికెన్ ఉడతా ఉంది నాటుకోడా. నేను కుక్కర్లో చేసేస్తున్నాను అక్క. పండు ఇది పండు ఏమే ఆ కొడుకు తిడతాడు. తిట్ని తిడతాడు నిన్ను. నా తిరిగితే తిట్ని చూపిమా. ఇదంతా నన్ను రాయేంద్రా చూపించేదే. ఫ్రైడ్ అయిందే ఇట్లా ఇది ఇట్లా చేసి వాళ్ళు మిక్సీకి వేస్తారంట. ఏంటో దాని బదులు దంచుకునేది బదులు. ఇప్పుడు ఎత్తి దీంట్లో వేసేద్దాం. పూజం చేస్తే ఎంత రుచిగా ఉంటుందా. అబ్బాయి అది ఇంగ్లీష్ పిల్లకాయ. ఇట్లా మా మమ్మీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ పిల్లకాయలు. ఇంగ్లీష్ పిల్లకాయ ఇది అన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా తీసేద్దాం. ఆ నుంచి తీపోనా దూరం నుంచి తీస్తున్నా ఇలా అందరినీ తీస్తున్నా. ఇల్లు కూడా కనిపిస్తుంది. పో పండు నువ్వు. మా టమాటా సిమ్లో పెట్టిలే. ఏదో ఒకటి మాట్లాడండి. పసుపు వేసేసావా? ఉప్పు పసుపు నూనె కూడా వేసేసింది. నూనె వేయలేదు, ఫస్ట్ ఉడకబెట్టాలి. వేసింది నూనె ఎందుకు ఇలా వేసిందా పండు. అదో కారం వేస్తుంది ఇప్పుడు. అందరికీ పండు. మా అన్నోళ్ళు మిక్సీ పని చేయట్లేదు అన్నమాట. సో అందుకని ఇక్కడ మిక్సీకి అంటే వాళ్ళు తెచ్చినా ఉంచుకోరు. ఎంత కాస్ట్లీలో తెచ్చినా దాన్ని పోగొట్టేస్తారు 6 నెలలకే. పొడి వచ్చేసింది. దోశ కావాలన్నాడు, చూడు తినకుండా వెళ్ళిపోయాడు. ఆయనే ఇప్పుడు మిక్సీ తీసిన ఈయనొకడు. ఇప్పుడు పాతన్నా చికెన్ నేనే చేస్తున్నాను అనమాట. కాదనమాట, వంట చేస్తుంది అనమాట. అబద్ధాలు చెప్తుంది. గ్రైండ్ అయితే అయిపోయింది. వెల్లుల్లిపాయలు కూడా వేసేసింది. మిక్సీలో ఉండింది కూడా. అంత దీవులేదు. నల్లంగా వస్తుంది. నేను వేసేది పచ్చిది పచ్చగా ఉంటుంది. నల్లంగా నువ్వు పచ్చి మసాలా, మా అక్క అయితే నాటుకోడిలో పచ్చి మసాలా వేస్తుంది. నేను వచ్చేసి నాటుకోడి అనమాట. మా వదిన వచ్చేసి ఇది బాయిలర్ కోడి. 2 అనమాట. ఒక కర్రీసు ఇంకో కర్రీ చేస్తున్నాము. అయితే టమోటా ఎర్రగడ్డ అయితే ఏం చేశాను. ఇప్పుడు ఇందులో ఈ కడిగి పెట్టుకున్న నాటుకోడి అయితే వేసేస్తున్నాను. ముందు ఉడకబెట్టుకోవడం అట్లా ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టమోటా ఎర్రగడ్డలో లైట్గా వేసాము అంతే. ముందు కలుపుతున్నాయి అయితే గుజ్జి అతుకుస్తా ఉండు తీద్దాం.
వేసి పదులు ఎందుకు పెట్టాను? నువ్వు గ్యాస్ పొద్దులో పెట్టాను. ఉప్పు కారం అన్నీ వేసేసాను కదా, మొత్తం కలిసే విధంగా నాటుకోడిని అయితే కలిపేస్తున్నాను. నేనే నాటుకోడి ఎప్పుడైనా సరే కుక్కర్లో అయితే చేసేస్తాను అనమాట. అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బ్రాయిలర్ లాగా లేకుండా మెత్తగా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా వేసేస్తాను. అలాగే బ్రాయిలర్ కోళ్ళు వచ్చేసి ఉప్పు కారం పసుపు అన్నీ అనమాట. బ్రాయిలర్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిసేపు అయితే కుక్ చేస్తాను అనమాట. తర్వాత విజిల్ పెట్టేస్తాను. నేనైతే వేడి నీళ్ళు పోతాం అనుకుంటున్నాను. పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయి కదా, వేడి నీళ్ళు అయితే పోసేస్తాను. ఇది ఒక 2 విజిల్స్ వచ్చేసాక మూత తీసేసాక అప్పుడు ఈ పొడి అయితే చల్లేసి కొత్తిమీర చల్లేసి అప్పుడు ఆపేయడమే. మొత్తం దాంట్లోకి అది వేసుకోము దాంట్లో కూడా. పోయి స్నానం వేసి మంచి అమ్మమ్మ నడు. నూనె పెట్టుకో, ఫస్ట్ నూనె పెట్టేసుకో. అందులో మనం వేయించుకున్నాం కదా ఈ పొడి, ఇప్పుడైతే వేసేస్తున్నాం వదిన. నేనైతే మళ్ళీ వేస్తాను అనమాట, ఒక విధంగా అనమాట. లాస్ట్ చికెన్ మసాలా వేయాలి బాగుంటానికి పెట్టలేదు. నీళ్ళు పోసేసి అది కొద్దిగా వాటర్ కానీ ఉన్నిచ్చేసిలే. గ్యాసులు పోస్తే ఉడుకుతా. నేను ఇక్కడ వచ్చేసి దోశ పోస్తుండే మా పాపకి. మా పాప ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నీకోసం ఆడ చికెన్ దోశ చేస్తుంటే నువ్వు ఈ అమ్మమ్మ కాదు తిన్నా దోశ చికెన్. ఇది అయిపోయింది తినేస్తున్నప్పుడు అమ్మా అక్కడ బోనీ చేసింది. లెగ్ పీస్ కదా ఇది. మసాలా చికెన్ కాల్పండి. ఓకే, ఇది అది దీంట్లో వేసేస్తావు కదా. అంతే మసాలా దీంట్లో నిద్రపోతున్నాడు. సరేనా, అత్తం చేసిన చికెన్ ఒక దోశలో దాంట్లో తిను. ఆ దోశ వద్దంట, కొద్దిసేపు అయింది ఆరిపోయింది. ఒక సగం తిను, మళ్ళీ నేను ఇస్తా. నా చికెన్ తిందు నేను చేసింది. చికెన్ అయితే అయిపోయింది. పోసే నాకు దోశ పోసావన్నా. ఇది తినేస్తున్నా, వద్దు ఇది తినేస్తున్నా. బాగుందన్నమాట. ఏం తినేసు చికెన్ అమ్మటున్నా చెప్పు. చికెన్ పోయా దోశ చికెన్ మిక్సింగ్ తిన్నాం. నాస్టిక్ కాదు కాబట్టి మామూలు తినే కాబట్టి ఈ విధంగా వచ్చినాయి. అట్లా పెట్టిపోయి